కొన్నిసార్లు మనం ఎంత నీతిగా నిజాయితీగా బతికినా రాళ్ళు వేస్తుంటారు, అది వేరు. కొన్నిసార్లు మనం ఎంత నీతిగా నిజాయితీగా బతికినా అవతల వాళ్ళు అన్యాయ ప్రచారం చేస్తారు, అది వేరు. దానికి దేవుడే తీర్పు తీరుస్తాడు. కానీ మన ప్రవర్తనలో తప్పుడు విధానాలు అవతల వాళ్ళు చూసి దేవునికి అవమానంగా మాట్లాడితే అది ఇక అలాంటి అవమానకరమైన జీవితం జీవించేటువంటి వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ అంటే దేవునికి అదేం ఇష్టంగా ఉండదు. సో రెండూ ఉండాలి. అటు బయట జీవితంలో సాక్ష్యం నిలుపుకొని క్యారెక్టర్ కాపాడుకొని సత్ప్రవర్తన కలిగిన బ్రతుకు ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి ఆత్మతో ఆయనను ఆరాధించేటువంటి అనుభవం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. బయట జీవితంలో ఆత్మ సంబంధిగా బతకాలి, మందిరంలో కూడా ఆత్మ సంబంధమైన ఆరాధన సమర్పించాలి. ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా ఇది అసలు సిసలైన ఆరాధన, దేవుడు కోరుకున్న ఆరాధన. దీన్ని పక్కన పెట్టి ఎట్ట పడితే అట్ట బ్రతుకుతా, ఎలా పడితే అలా జీవిస్తా, అష్టావక్రుడని ఒకడు ఉంటాడు, అంటే 8 వంకర్లు ఆ దేహంలో, అట్లా అష్టవంకర్లు కలిగి ఉండి ఎట్లా పడితే అట్లా బ్రతుకుతా, దేవునికి నేను పైసలు ఇచ్చాను తెలుసా నీకు అంటే నీ పైసలను చూసి దేవుడు మురిసిపోడు. దేవునికి నేను మందిరం కట్టించాను తెలుసా నీకంటే నీవు కట్టించిన మందిరాన్ని చూసి దేవుడు మురిసిపోడు. నువ్వు ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా, ఏది చేసేది లేక బేదవాడివైనా, ఈ వంకర లేని బతుకు దేవుని ఎదుట జాగ్రత్తగా బ్రతికితే ఆ జీవిత విధానాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, అన్ని జనులు సైతం దేవుని మయంపరుస్తారు. ఈ సెక్షన్ని పక్కన పెట్టారు నాటి యూదులు. దేవాలయం ఉంది, దేవాలయంలో అర్పణలు తర్పణలు జరుగుతున్నాయి, ఆరాధనలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ దేవుడు ఆశించింది జరగట్లేదు. 2 కారణాలని చెప్పాను. ఆయన అలాగ వాటిని వెళ్ళగొట్టడం ద్వారా 2 విషయాలు వాళ్ళకి చెప్తున్నాడు. మొట్టమొదటిది ఏమిటంటే, ఇది కాదురా నేను కోరుకునే ఆరాధన, శరీర సంబంధమైన ఆరాధన కాదు, ఆత్మతో సత్యముతో ఆరాధించే విధానం మీకు అలవాటు చేయడానికి వచ్చాను నేను. దేవుణ్ణి సేవించేవాడు మొదట ఆయన్ని ప్రేమించాలి. నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయన్ని పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. అది ఆయన చెప్పిన బోధ. దానికి భిన్నంగా దేవుణ్ణి ప్రేమించట్లేదు కానీ దేవునికి భయపడి వాళ్ళు ఇవన్నీ ఇస్తూ ఉంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. చంపుతాడేమో అనే భయం కాదు, ప్రేమ గౌరవంతో కూడిన భయం మీలో నేను చూడగోరుతున్నాను. అది యేసయ్య మాట. వాళ్ళేమో అలా లేరు. ఒకవేళ నిజంగా వాళ్ళు దేవుడిని అంతగా ప్రేమించే మనసు ఉంటే వారు ఖచ్చితంగా యేసయ్యను గుర్తుపట్టేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు కాదు, ఆయన్ని చంప వెతికేవాళ్ళు కాదు, ఆయన్ని నాశనము జూచేవారు కాదు. ఓకే, సో అలాంటి పరిస్థితి అక్కడ లేదు గనుక ఇవి కాదు, మీ ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన నాకు కావాలి అనేది ఒక మౌన సందేశం యేసయ్యది. అలా చేయటం ద్వారా. ఇక రెండోది, ఇంకా కొంత సమయానికి అందరి పాప విమోచన క్రయధనముగా నన్ను నేనే సమర్పించుకుంటున్నాను గనుక ఇక ఇక్కడ క్రయ విక్రయములు అనే సెక్షన్తో అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఇక పశువులు, గువ్వలు, పావురపు పిల్లలతో పని లేదు. ఎందుకంటే నరజాతి మొత్తానికి సరిపోయిన ఒక్కటే బలియాగము నా దేహమందు నేను జరిగించబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఇక మీరేసే చిల్లర కానుక కాదు, నన్ను నేనే నా తండ్రి చిత్త ప్రకారం మీకు కానుకగా అర్పించుకుంటున్నాను. నన్ను నేను మీ కొరకు ఎలా అర్పించుకున్నానో మీరు నాకు కానుకగా కావాలి. మీ చిల్లర కాదు, ఏం కాదు, మీ చిల్లర కాదు, మీరు నాకు కావాలి కానుకగా. ఓకే, కాబట్టి ఇవన్నీ నెట్టేసేయండి రా బయటికని మొత్తాన్ని తోలేసి నెట్టేసి పడదూశాడు. అది ఇప్పుడు
దేవాలయ శుద్ధీకరణ ఎలా చేయాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎలా సేవించాలి అనేది మొదటి పాఠం అయితే, రెండవది వీటన్నిటితో నిమిత్తము లేకుండా నా రక్తముతోనే అంత శుద్ధీకరణ జరుగుతుంది. ఇవన్నీ ఈ పశువులు పెట్టినా, పావురాళ్ళు పెట్టినా, ఎయ్యి పెట్టినా అతి పరిశుద్ధ స్థల ప్రవేశం మీకు లేదు కదా. అయితే ఇంకొంత సమయానికి నేను చేయబోయే కార్యము ద్వారా వీటితో పని లేదు. రెండవది, ఇక తండ్రికి మీకు ఎడబాటు లేదు. ఆయనకి మీకు అడ్డుగా ఉన్న తెర, పాపము, దోషములు, నీచ కృత్యములు గట్రా ఇవన్నీ అయి ఉన్న ఒక అడ్డుబండ, ఒక తెర ఏదైతే ఉందో దాన్ని నిష్కృతికి నేను నా రక్తము చిందిస్తాను గనుక ఆ తెర సైతము చినిగిపోతుంది. మీరందరూ దేవునికి అతి సమీపంగా వెళ్ళే అవకాశం నా రక్తము ద్వారా లభిస్తుంది. ఈ విధమైనటువంటి కార్యాలను గురించి ప్రవక్తలు ప్రవచిస్తే వాటి విషయంలో వీసుమంతు కూడా ఆలోచన లేకుండా మీరు దేహ సంబంధంగా హృదయాలు దూరం చేసుకుని పెదవులతో ఆరాధిస్తూ దేవాలయంగా ఉండవలసిన మీ దేహాన్ని దొంగల గుహగా చేశారు. నా ఆలయాన్ని కూడా వ్యాపారపు టిల్లుగా చేశారు. ప్రైజ్ ది లార్డ్. మీ అంతర్యంలో సమస్త దుర్నీతి, అపవిత్రత. దొంగల గుహలో ఏముంటుంది? దొంగల గుహలో ఏముంటుంది? దోచుకొచ్చిన సొమ్ము దాచిపెట్టుకొని బబ్బుంటారా దొంగలు? దోచుకొచ్చిన సొమ్ముతో మద్యం తెచ్చుకుంటారు, మాంసం తెచ్చుకుంటారు, వ్యభిచార పాపానికి అవసరమైనటువంటి వ్యక్తుల్ని తెచ్చుకుంటారు. రకరకాల నీచ కార్యకలాపాలన్నీ, సమస్త అపవిత్రత ఆ దొంగల గుహలో ఉంటుంది. ఈ ఆలయం మాత్రమే కాదు, నీ దేహమే నా ఆలయం. నీ దేహం నా ఆలయం. కానీ నువ్వేం చేశావు? పెదవులతో నన్ను ఆరాధిస్తున్నావు, లోపలేమో దొంగల గుహలాగుంది అన్నాడు ఆయన. మీరు సున్నము కొట్టిన సమాధులు, సున్నము కొట్టిన సమాధులు. సమాధులు చూడండి పైకి ఎంత అద్భుతంగా అలంకరించబడి ఉంటాయో, కానీ లోపల సమస్త కల్మషంతోనూ హేయమైన స్థితిలో దుర్గంధ భరితంగా సమాధి గర్భంలో ఉంటుంది. ఎంతమందికి తెలుసు? అంతే కదా, మృత కళేబరం ఉంటుంది కదా, అడుగునే ఉంటుంది కుళ్ళిపోయినటువంటి మనుష్య దేహము, దుర్గంధ భరితమైన మనుష్య దేహం, పైన సమాధి. మీరందరూ సున్నము కొట్టిన సమాధులన్నీ వేసేసాడు. అంటే బయటికి కనబడుతున్నది ఒకటి, మీ పర్సనల్ ఒకటి. దేవాలయం దొంగల గుహ అయిపోయింది, అపవిత్రతకు నిలయమైపోయింది. ముందు అది శుద్ధిపరచబడాలి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పళ్ళెమును వెలుపట కడిగి లోపల అపవిత్రతతో నింపబడి ఉన్నవారలారా, తినేది ఎక్కడ? వెలుపటన పళ్ళెము లోపల? గిన్నెయు పళ్ళెమును మీరు వెలుపట కడుగుదురు, శుద్ధి చేయుదురు, కానీ లోపల సమస్త అపవిత్రతతో నిండి ఉంది. అయ్యో వేషధారులారా, తినేది ఎక్కడ? లోపల బయటనా? అంచు మీద అన్నం వేసుకొని తింటావా, పళ్ళెం లోపల వేసుకొని తింటావా? మరి ఏది శుభ్రంగా ఉండాలి, ఏది ముఖ్యం? మరి లోపల ఎట్లుంది? పైకి నువ్వు 5 సార్లు స్నానం చేసినా, పైకి నువ్వు 20 సార్లు స్నానం చేసినా, పైకి నువ్వు ఏ టైపు చెత్తేసి తోమినా, ఎన్ని తిప్పలు పడినా ఈ పై శుద్ధీకరణ అంతా చెల్లుబాటు కాదు కదా. నేను చూసేది ఈ పై అవతారం కాదు కదా, నీ అంతరంగం కదా. నీ అంతరంగం ఏమో దొంగల గోలాగా దరిద్రంగా పెట్టుకొని, పైకేమో తెల్లటి బట్టలు వేసుకొని బాగా తోమి మంచి విలువైన వస్త్రాలు ధరించుకొని భక్తులం అన్నట్టు కనపడతారా? తాట తీస్తా.